వీడు తిన్నాడు సార్. తిన్నాడా? ఏంటా చైర్మన్ గారు అబ్బాయి సార్ కరెక్ట్గా ఉందా? కరెక్టే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. చెప్పు బాబు. ఏం లేదు సార్, మీరు మా ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చారు కదా, అందుకే మా నాన్నగారు మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి రమ్మని చెప్పారు. ఇవన్నీ ఎందుకు తమ్ముడు? వేసుకోండి సార్. ఇది పట్టుకో. కంప్లీట్ ఇటీరా. ఇలా ఇవ్వండి సార్. మాల కంటే నాకు మర్యాద ముఖ్యం. ఏం లేదు సార్, మార్కెట్ లో రౌడీలు కూడా తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళని ఒక చూపు చూడండి, అందుకే ఈ కంప్లైంట్. నేను వచ్చేసానుగా తమ్ముడు. ఇక రౌడీలు గుండాలు ఎవరు ఈ ఊళ్ళో కనపడరు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే జులాయిలు ఎవరో చెప్పండి, ఏరి పారేస్తాను. అలాంటి వాళ్ళు పబ్లిక్ ని మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మా పోలీసులు కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. టెన్షన్ లో ఆల్రెడీ గుండెపోయినట్టుంది, గుండెకాయ జాగ్రత్త సార్. తమ్ముడు మీలాంటి వాళ్ళు పర్లేదు, కొంతమంది వాళ్ళ అలాంటి పోలీసులు. తమ్ముడు నాకు చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకుని వస్తాను. ఒకసారి ఏంటి కొత్త ఇన్స్పెక్టర్ ఎంత టెన్షన్ గా ఉన్నాడు? బాబు ఆయన అలా టెన్షన్ అవడం వల్ల 6 మాసాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. వచ్చారు గంట కూడా అవలేదు, వచ్చినోడు వచ్చినట్టు ఎలా కొడుతున్నాడు చూడండి. మూతి మీద మీసం తీసాడంటే అలిసిపోయేంత వరకు కొడుతూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోండి అయ్యా బాబు. ఓకే అన్న, ఇది టీ ఖర్చులు కొంచెం నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఓకే థ్యాంక్స్. ఏంటి మాలేసి పోలీసుని మాయ చేయడానికి వచ్చావా? మర్యాదగా కలవడానికి వచ్చాను. రాజకీయాలు అన్నాక రైళ్లు తగలబెట్టాలి, జైళ్లు పగలగొట్టాలి, అంతేగాని మాలేసి మర్యాదలు చేసుకోవడం కాదు. నిన్ను నా పోటీదారుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నాకు కూడా నీ గురించి అలా చెప్పుకోవడానికి చండాలంగా ఉంది. నీ కౌంటర్లకి కౌంటర్లు ఇచ్చే టైం ఇప్పుడు నా దగ్గర లేదు. నాకు ఇన్స్పెక్టర్ తో మీటింగ్ ఉంది. బాయ్, కలుద్దాం. కమాన్. ఏంట్రాయుడు నాతో పోటీ పడతా అని చెప్తున్నాడు? ఇదే ఊరంతా చెప్పుకుని తిరుగుతున్నాడు. అలాగా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలిగా. హలో, ఎవరు మాట్లాడేది? నేనెవరో మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంత ధైర్యం ఉంటే మా నాయకుడిని తీసుకొచ్చి లోపలేస్తారు? ఎవరా మీ నాయకుడు? ఎవరా? నీ ముందే కళ్ళజోడు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని రాజాలా కూర్చున్నాడు కదా, ఆయనే. ఆయన ఒక బొబ్బిలి సింహం, కొండవీటి రాజా. ఆయనే చట్టం, ఆయనే ధర్మం, ఆయనే న్యాయం. ఇదిగో చూడు, ఆయన లోపలికి ఎలా వచ్చారో అలాగే బయటికి పంపించాలి. ఆయన మీద చెయ్యేసావని తెలిసిందో. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఓకే. హాయ్, చెప్పండి. రేయ్, నేను చెప్పినా సరే చేయి చేసుకుంటావా? ఇంకొక్క నిమిషం రా. ఉంటారా? రాను. రారా. ఇప్పుడు ఎలా పీకుతాడో తెలియడం లేదే. ఇప్పుడు కాలుతో తన్నే ఏం చేస్తావురా? ఇదిగో చూడు, ఆయన ఒంటి మీద ఒక్క రక్తం చుక్క కనిపించిన స్టేషన్ మొత్తం రక్తసిక్తం అయిపోద్ది. ఒక చుక్క కాదురా, 1 లీటర్ రక్తం తీస్తానురా. అప్పటి వరకు నువ్వు లైన్ లో ఉండరా. వద్దు వద్దు వద్దు. ఓకే రేయ్, బాడీ రావడానికి ఎలాగో 1 అవర్ పట్టుద్ది. వెళ్ళో టీ తాగొద్దామా? కూల్ డ్రింక్ తాగొద్దు కదనా? అదే తాగుతాం పద. ఓకే. ఏమో కొండముచ్చు.